హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ప్రజెంట్ ఇప్పుడు ఈ డిజైన్ చెప్తున్నాను అనమాట. ఈ డిజైన్కి వచ్చి మనము ఫస్ట్ బార్డర్కి నేను 2mm బీడ్స్ తీసుకుంటున్నాను. ఈ 2mm బీడ్స్తో బార్డర్ లైన్ కుడుతున్నాను. మీకు బార్డరే చెప్తూ ఉంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పి సింగిల్ లైన్ బార్డర్ చెప్తున్నాను. మీరు బ్లౌజ్లో చేసుకునేటప్పుడు మీకు నచ్చిన బార్డర్ వేసుకోండి. చూడండి, ఇలాగా చూడండి. ఇక్కడ 3mm బీట్, బార్డర్కి ఏమో 2mm బీట్ తీసుకున్నాము, ఇక్కడ కుట్టడానికేమో 3mm బీట్ తీసుకున్నాము అన్నమాట. ఈ 3mm బీటు కుట్టిన తర్వాత చుట్టూ అవుట్లైన్గా మనము షుగర్ బీట్తో కుడుతున్నాము. చూడండి, ఇలాగ షుగర్ బీడ్తో చుట్టూ అవుట్లైన్ కుడుతున్నాను. మీరు కావాలి అంటే అవుట్లైన్ ఇచ్చుకున్నాకైనా ఫ్లవర్ కుట్టవచ్చు, లేదు అంటే ఫ్లవర్ కుట్టిన తర్వాత అయినా అవుట్లైన్ ఇవ్వచ్చు. అది మీ ఆప్షనల్. అంటే మీరు కుట్టగలము అనుకుంటే అవుట్లైన్ ఇవ్వకుండా అయినా కుట్టేసుకోవచ్చు. లేదు, షేప్ కరెక్ట్గా రాదు అనుకుంటే ముందు అవుట్లైన్ ఇచ్చేసాక లోపల ఫ్లవర్ కుట్టుకోండి. నేను చెప్తుంది ఇప్పుడు నేను కుడుతున్న ఫ్లవర్ కాదు ఫ్రెండ్స్, చుట్టూ ఉన్నాయి కదా పెటల్స్, అవి ఈ పెటల్స్ గురించి చెప్తున్నాను అన్నమాట. చూడండి, నేను ఈ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే మీకు నచ్చిన కలర్ యూజ్ చేసుకోవచ్చు. నేను డబల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. సింగిల్ అయినా కుట్టుకోవచ్చు, డబుల్ అయినా కుట్టుకోవచ్చు. డబుల్ అయితే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని డబల్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. చూడండి, కుచ్చు వచ్చినప్పుడు మీరు వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ థ్రెడ్ తీసుకొచ్చారనుకోండి, కుచ్చేం రాదు. అప్పుడప్పుడు మనకి థ్రెడ్ కుచ్చులాగా అంటే పోగు మధ్యలో పడిపోతుంది అనమాట. అప్పుడు అలా వస్తుంది. మీరు అప్పుడు నెమ్మదిగా వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ తీసుకురండి. అప్పుడు కుచ్చు అనేది మీకు అనిపించదు. చూడండి, ఇలాగా సైజు మనము తీసుకున్న దానికి కరెక్ట్గా చూసుకుంటూ ఫ్లవర్ కుట్టుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలాగా ఫ్లవరు షేప్ అనేది చూసుకోండి. మీరు ఖచ్చితంగా మీరు ఎలా అయితే కిందికి పైకి గీసుకున్నారో అలాగా కుట్టుకోవాలి. లేదు అంటే మీరు ఒకేసారి ఫ్లాట్గా కూడా పైన షేపు గీసుకోవచ్చు. 3 పెటల్స్. చూడండి, ఇలాగా మొత్తం ఫ్లవర్ అంతా కుట్టుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, షేప్ అనేది మనకి కరెక్ట్గా వస్తుంది. మనము అవుట్లైన్ ఇచ్చుకున్నప్పుడు అది షేపు కరెక్ట్గా తెలుస్తుంది. చూడండి,
ఇలాగా ఇప్పుడు ఇక్కడ ముడేసుకుంటే సరిపోతుంది. ఇలాగా ముడేసేసి డబల్ ముడి వేయాలి. ఒక ముడి వేస్తే ఊడిపోతూ ఉంటుందన్నమాట. చూడండి, ఇలా ముడేసుకున్న తర్వాత నేను ఇక్కడ కూడా సేమ్ థ్రెడ్తోనే లీఫ్ కొడుతున్నాను కాబట్టి ఇలా కుట్టేస్తున్నాను కంటిన్యూగా. మీరు మార్చుకోవాలి అనుకుంటే మార్చుకోవచ్చు, అంటే బీడ్స్తో అది లీఫ్ కుట్టుకోవాలి అనుకుంటే. చూడండి, లీఫ్ ఇలాగా కుట్టేసాం కదా. ఇంకా చూడండి, ఇక్కడ కూడా సేమ్ కలర్ లీఫ్తో థ్రెడ్తో లీఫ్ కుడుతున్నాను అన్నమాట. చూడండి, మనం ఎక్కడెక్కడైతే ఈ కలర్ తీసుకోవాలి అనుకున్నామో ఆ కలర్ అక్కడ ఫస్ట్ కుట్టేసుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ బీట్స్ కానీ ఏవైనా అలా తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది మనం అస్తమానము కలర్స్ మార్చుకుంటూ ఉండే కంటే అలా ఏదైతే ఫస్ట్ బీట్స్తో కుడుతున్నారనుకోండి, బీట్స్ పని అయిపోయిన తర్వాత వేరే దానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనైతే ఈ థ్రెడ్తో చేయాలనుకున్న అన్నీ చేసేసి ఆపేసాను అన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ మనము షుగర్ బీట్స్తోనే లైన్ కుట్టుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇలాగ షుగర్ బీట్స్తో ఇలా లైన్ కుడుతున్నాం. ఇలా లైన్ కుట్టిన తర్వాత చూడండి, ఇక్కడ ఒక షుగర్ బీటు, ఒక ముత్యము, మళ్ళీ షుగర్ బీటు పెట్టి చూడండి ఇలాగా లైన్ కుడుతున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ తీసుకుని ఇంకొకటి కుట్టుకున్నాం. ఇలాగా చూడండి, ఇలా కుట్టుకున్న తర్వాత మనం ఇక్కడ కూడా షుగర్ బీట్తో లైన్ కుట్టేసుకున్నాము. చూడండి, ఇక్కడ మళ్ళీ నేను షుగర్ బీట్స్ లైన్ కుడుతున్నాను అనమాట. మనము ముందు ఫ్లవర్ కుట్టుకొనైనా షుగర్ బీట్స్ లైన్ కుట్టవచ్చు, లేదు అంటే ముందు లైన్ కుట్టి ఫ్లవర్ అయినా కుట్టుకోవచ్చు. నేను ఇంకెలా ప్యాటర్న్లో వెళ్ళిపోదామని చెప్పి లైన్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. మీరు ఇక్కడ కుట్టుకోవాలి అంటే ముత్యాలు అవి లేదా గోల్డ్ బీట్స్ అవి కుట్టుకోవచ్చు, లేదు అంటే మీరు రింగ్స్ అంటించేయచ్చు అనమాట. అయినా బాగానే ఉంటాయి. నేనైతే చూడండి షుగర్ బీట్ సైజు ముత్యాలతో ఇలా కుడుతున్నాను.
చూడండి షుగర్ బీట్ సైజు ముత్యాలు తీసుకొని ఇలాగా ఫ్లవర్ కుట్టేసిన తర్వాత మనము జరీతో అవుట్లైన్ ఇచ్చేసామనుకో ఫ్లవర్ క్లియర్గా నీట్గా బాగుంటుంది అన్నమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి మళ్ళీ షుగర్ బీడ్స్తోనే లైన్ కుట్టేసి చూడండి షుగర్ బీడ్తో లైన్ కుట్టాక ఇలా థ్రెడ్ ఇచ్చి ఇలా బ్యాక్ వచ్చేసి గ్లాస్ బీడ్స్తో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్తో మనము లీఫ్ ఫిల్ చేసుకుంటున్నాం అన్నమాట. కొన్ని లీఫ్లు ఏమో థ్రెడ్ వేసాము, కొన్ని లీఫ్లు ఏమో గోల్డ్ కలర్ గ్లాస్ బీడ్స్ అవి కూడాను 3 mm బీడ్స్ 3 బీడ్స్ వేస్తున్నాను అన్నమాట. చూడండి ఇలాగా మీరు లైన్ కావాలంటే 3తో ఆపేయచ్చు, లేదు అంటే 4 అయినా వేసుకోవచ్చు. ఇలాగా సింపుల్గా చిన్నగా లీఫ్ కావాలి అనుకుంటే 3 లైన్స్, లేదు కొంచెం పెద్దగానే ఉన్నాయి అనుకుంటే 4 లైన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా మొత్తం కుట్టుకోవాలన్నమాట. చూడండి ఇలా మొత్తం కుట్టిన తర్వాత మనము జర్రీతో అవుట్లైన్ ఇచ్చుకున్నాము. జర్రీతో అవుట్లైన్ ఇచ్చిన తర్వాత చూడండి ఎంత బాగుంది అనేది క్లారిటీ వస్తుంది అన్నమాట. మీరు మధ్యలో అక్కడక్కడ కుందన్స్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే అలాగే వదిలేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఒక ముత్యము మిస్ అయింది కదా, ఆ ముత్యం కూడా కుట్టేద్దాము. నేను అది జరీతోనే కుట్టేస్తున్నాను అన్నమాట. జరీతోనే కుట్టేసి అవుట్లైన్ ఇచ్చేస్తాను. కంటిన్యూగా ఫ్లవర్ కుట్టడానికి సరిపోతుంది. చూడండి ఇలా మొత్తం రౌండ్గా చుట్టుకుంటూ ఇలా ఫ్లవర్ మొత్తం కుట్టేయచ్చు. అప్పుడు లోపలిది మనము అవుట్లైన్ కుట్టాల్సిన అవసరం ఉండదు, అదే ఫిల్ అయిపోతుంది అన్నమాట ఫ్లవర్ అనేది. చూడండి ఇలాగా చూడండి ఇలా ఫ్లవర్ కుట్టేశాక ఇలా మొత్తం లీఫ్కి కూడా అవుట్లైను ఇచ్చుకోవాలన్నమాట. మొత్తం మనం అవుట్లైన్ ఇచ్చిన తర్వాత చూపిస్తాము. అవును మరి చూడండి పూర్తి అయిపోయిన తర్వాత ఇలా వస్తుందన్నమాట డిజైన్. మీరు కలర్స్ మెటీరియల్ చేంజ్ చేసుకోవచ్చు.
వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.